యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల భాగంగా నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అందజేశారు. యాద్గిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 216 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడంతో పాటు అర్హులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం శ్రేయోభిలాషి చర్యలలో భాగమని ఎమ్మెల్యే ఐలయ్య తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ప్రతి మండలంలోనూ ప్రత్యక్షంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఊర్లో ఎన్ని గ్రామాలు ఎన్ని ఇళ్ళు ఇచ్చినాం, ఆ ఇన్ని ఎందుకు ముగ్గు వచ్చారు, ఎన్ని బీస్పీట్ కట్టారు, ఎన్ని స్లాబ్లు వర్కన్నాయి, ఎన్ని స్లాబ్లు అయినాయి, ఎవరు గృహప్రవేశం చేస్తున్నారని చెప్పి ఎప్పటికప్పుడు మనం మానిటరింగ్ చేస్తున్నాం. కాబట్టి అదే దశగా ఇవాళ అందుకునే ఇందిరమ్మ కూడా త్వరితగతిన మంచి రోజులు అంటారు కదా, మీరు పోయి కొబ్బరికాయ కొట్టి ఇవ్వాలనే మంచి రోజు. ఇవాళ ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు పత్రాలు తీసుకుంటారో ఈ 2 నెలల్లో ముగ్గు పోయాలి. ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే చెప్పండి, ఇక్కడ మా డిఆర్డీఏ గారు పీతో మాట్లాడి మీరు సంఘం ఉంటే 1,00,000 2 లక్షలు కూడా బీస్పీట్ కట్టే వరకు కూడా 1,00,000 2 లక్షలు సాయం చేస్తున్నాం. ఎందుకంటే బీస్పీట్ అయితేనే మీకు ఫోటో క్యాప్చర్ అయితేనే 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. కాబట్టి ఎవరైనా బీస్పీట్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళకు సంఘ బంధాలతోటి, ఇంకెవరైనా పూర్తిగా ఆర్థికంగా లేదంటే మా బీర్లా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఇంత సిమెంట్ ఇంత సహాయం చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. అంటే పూర్తిగా లేని వరకు మరి 3,500కి ఇవ్వాలంటే నా నుంచి కాదు, ఇంకెవరి నుంచి కాదు. కాబట్టి మీ దాంట్లో ఉన్న పేదోళ్ళు ఉంటే ఆ బీస్పీట్ గా స్లాబ్ గా సాయం చేద్దాం. ఇవాళ పత్రాలు తీసుకుంటాం. దయచేసి ఇప్పటికే ఆలస్యమైంది, మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ఇప్పటికీ 3,500లో 3,000 పైచీలకు ఇందిరమ్మ స్టార్ట్ అయినాయి. నాకు తెలిసి 200 నుంచి 300 ఇళ్ళు స్లాబ్లు పడిపోయి గృహప్రవేశాలకు కూడా 50 ఇళ్ళు చేసిన. మీ గ్రామాలలో ఎవరు ముందుగా గృహప్రవేశం చేస్తే వాళ్లకు బట్టతో పాటు యాట కూడా ఇస్తున్నా. ఇప్పటికీ 15 నుంచి 20 గ్రామాలు ఇచ్చిన. మరి అందరికంటే అందరికి యాట ఇయ్యలేం కదా. కాబట్టి మీరు గృహప్రవేశం చేస్తే బట్టలు తీసుకొని వస్తా. ఇవాళ పత్రాంతుకుంటూ నాకు వారం 10 రోజులలో ముగ్గు పోసి బీస్పీట్ తీయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఒక్కరు కూడా పేదోళ్ళు ఇల్లు కట్టుకోలే. మీరు ఆలోచన చేయండి, గతంలో ఏ ఊర్లోనైనా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయని చెప్తారు. మరి అప్పటి ప్రభుత్వం వచ్చే ముందు కాంగ్రెస్ వచ్చేవి 70 ఇళ్ళు, మాకు అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అంటే అందరం మొక్కి కేసీఆర్ కోటేసినప్పుడు కేసీఆర్ గెలిపిస్తే 10 ఏళ్ళ అధికారం ఉండు మన ఊళ్ళలో డబుల్ బెడ్రూమ్ వచ్చి